చెప్పు, నీ పేరేమిటి? శేఖర్. ఎవరాయమన్నారు? ఎవరాయమన్నారు? కాదు, చెప్పు, ఎవరాయమన్నారు? ఏ సార్? ఏ సార్ రాయమన్నారు? చెప్పు. చెప్పండి సార్, ఎవరు రాయమని చెప్పండి. కుమార్ సార్. కుమార్ సార్ అని గోవరాయేష్. ఎవరు? కుమార్ సార్. వేరే వాళ్ళు లేరా వాడకట్లా? అలా కాదు, వాడకట్లా వేరే వాళ్ళు లేరా? అలా అనుకున్నాడు కదా అంతా. అనుకున్నారు వాళ్ళెవరు సార్? మేము లేమా? ఏముంది, మేము కూడా ఓనర్స్ కదా. మేము కూడా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. సార్ ఎవరికి అడిగి రాయాడు సార్? చెప్పండి. అందరం ఓనర్స్ లేని ఇప్పుడు ఎవరు జాగిరు? వాళ్ళకంటే ఎవరు జాగిరు సార్? సరే ఆపేసి చెప్పు, ఎవరు జాగిరు? మీ జాగిరా, మా జాగిరా? అందరు మాట్లాడాలి సార్. అందరికి అవసరం. మొత్తం దానికి పెయింట్ వేసిపో. పెయింట్ అయ్యి నువ్వు పెయింట్ అయ్యా. అర్థమైతలేదా? చెప్పు, నీ పేరేమిటి? శేఖర్. ఎవరాయమన్నారు? ఎవరాయమన్నారు? కాదు, చెప్పు, ఎవరు రాయమన్నారు? ఏ సార్? ఏ సార్ రాయమన్నారు? చెప్పు. చెప్పండి సార్, ఎవరు రాయమని చెప్పండి. కుమార్ సార్. కుమార్ సార్ అని గోవరాయేష్. ఎవరు? కుమార్ సార్. వేరే వాళ్ళు లేరా వాడకట్లా? అలా కాదు, వాడకట్లా వేరే వాళ్ళు లేరా? అలా అనుకున్నాడు కదా అంతా. అనుకున్నారు వాళ్ళెవరు సార్? మేము లేమా? ఏముంది, మేము కూడా ఓనర్స్ కదా. మేము కూడా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. సార్ ఎవరికి అడిగి రాయాడు సార్? చెప్పండి. అందరం ఓనర్స్ లేని ఇప్పుడు ఎవరు జాగిరు? వాళ్ళకంటే ఎవరు జాగిరు సార్? సరే ఆపేసి చెప్పు, ఎవరు జాగిరు? మీ జాగిరా, మా జాగిరా? అందరు మాట్లాడాలి సార్. అందరికి అవసరం. మొత్తం దానికి పెయింట్ వేసిపో. పెయింట్ అయ్యి నువ్వు పెయింట్ అయ్యా. అర్థమైతలేదా? కొద్ది రోజుల కిందట కొన్ని కుక్కలు ఢిల్లీలో ఉండే ఒక వ్యక్తిపై కిరాతకంగా కరిచి చంపాయి. ఆ వ్యక్తి కొన్ని వేల కోట్లకు అధిపతి. ఈ విషయం తెలుసుకున్న కోర్టు వారు కుక్కల్ని షెల్టర్లోకి పంపించాలి అనగానే కొంతమంది జంతు ప్రేమికులు బయలుదేరి దీనంగా ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తూ కుక్కలపై ఆ మాత్రం కరుణ లేదా అని చెప్పి చాలా ఆర్తనాదాలుగా క్యాండిళ్లు, చాలా పెద్ద పెద్ద హడావిళ్లు చేస్తూ ఉన్నారు. కొన్ని వందలాది గోవులు రోజు వధశాలకు పంపబడుతూ ఉన్నాయి. అక్రమంగా గోవధ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భారతదేశంలో గోవుల్ని సంహరిస్తూ గోమాంసం భక్షిస్తున్న వారు వేలల్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. సనాతన ధర్మంలో గోవు అనేది యానిమల్ కాదు. సనాతన ధర్మంలో గోమాత అని పిలుస్తారు తప్ప యానిమల్, జంతువుగా ట్రీట్ చేసేటువంటి హిందువులు ఎవరూ ఉండరు. ఇంతటి వైశిష్ట్యం కలిగినటువంటి గోమాతని అక్రమంగా తరలిస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనవారు వాటిని అడ్డుకుంటుంటే వాళ్ళని వైలెన్స్ కింద, ఆటంకవాదుల కింద చూస్తున్నారు. ఏ యొక్క జంతు ప్రేమికుడు ఇటువంటి విషయాల గురించి మాట్లాడట్లేదు. ఈ కుక్కలకు ప్రొటెక్ట్ కల్పిస్తున్నప్పటికీ వాటిపై కరుణ లేదా వంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ గోవును స్వయంగా సంహరిస్తున్నారు, మాంసాన్ని భక్షిస్తున్నారు కూడా. ఈ విషయం గురించి మాట్లాడేటువంటి జంతు ప్రేమికుడు ఎందుకు బయటికి రావటం లేదు? ఎందుకు ఈ ధోరణి? ఎందుకు ఈ పక్షపాత ధోరణి?